శ్రీమాత్రే నమః. నా పేరు సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనము దేవాలయాలకి తెలిసి కానీ తెలియక కానీ ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితాన్నో పొందుతామో ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. అంటే ఒక పక్షి కాశీలో అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణ చేస్తే ఆ పక్షి ఎంత ఉన్నత జన్మని పొందిందో మనము శ్రద్ధగా నేను చదువుతాను, వినండి. అంటే ఎప్పుడైనా సరే భగవంతుని తెలిసి కానీ తెలియక కానీ ఆరాధిస్తే ఆ పుణ్యఫలము ఊరికే మనకి పోదు. మనము బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎంత విలువైనవో, ఎంత పొందుగా ఉంటాయో అంతకన్నా అత్యంత విలువైనది మన పుణ్యఫలం. కాబట్టి నేను చదువుతాను, చక్కగా మీరు కూడా విని అలాగే మనము ఆ పరమేశ్వరుడు తాలూకు అనుగ్రహాన్ని, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందుతాం. హరే కృష్ణ. ఓం నమ శివాయ. పూర్వం హిమాలయాల పర్వతాల్లో ఒక చక్రవాకం అనే ఒక పక్షి ఉండేదిట. అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం అది తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన్ని అలా 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 ఎన్నో దేశాలు దాటుకుంటూ, అది దానికి తెలీదు కాశీనగరం అని, కానీ అది కాశీనగరానికి చేరేది. అంత దూరం నుంచి ప్రయాణించి మధ్యాహ్న సమయానికి ఆ చక్రవాకం పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి బాగా ఆకలి వేస్తూ ఉండేదిట. అది తన ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిన ఉన్న మెతుకులు ఉంటాయి కదా, అక్కడ నిరంతరం అన్నదానం అలా అందరం సంతర్పణ జరుగుతూ ఉంటుంది కదా, అది ఆ మందిరం చుట్టూ ఉన్న ఆ మెతుకులు తింటూ పొట్ట నింపుకుంటూ ఉండేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసేదిట ప్రతిరోజు. అలా చాలా చాలా కాలం గడిచింది. అయితే కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి కూడా ఆయువు తీరి మరణించింది. ఈ ఇతర పక్షుల్లాగా మరణాంతరం కూడా నరకయాతనలు ఏవి పడకుండా తనేమో స్వర్గానికి చేరుకుందిట. 2 కల్పాల పాటు స్వర్గంలోని ఆ పక్షి భోగాలన్నీ అనుభవించిందిట. ఆ తర్వాత భూలోకంలో ఒక రాజుగారింట మగ శిశువుగా ఈ పక్షి జన్మించింది. అయితే ఆ పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. అయితే ఈ పిల్లడు, ఈ రాజకుమారుడు పెరిగి పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ రాజ్యాభిషేకాన్ని చేశారన్నమాట ఈ పిల్లవాడికి. అయితే ఈ బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. అంటే ఆయనకి భూత, భవిష్యత్తు, వర్తమానాలు కూడా ఆయనకి తెలిసేవి. అంటే జరిగిపోయేది, జరుగుతున్నది, జరిగిపోయింది కూడా అతనికి అన్నీ తెలిసేవి. ఎప్పుడు కళ్ళెదుటే కనిపిస్తూ ఉండేవచ్చు అతనికి. అయితే ఆ ప్రజారంజకంగా పరిపాలిస్తూ చక్కగా మంచి రాజుని పేరు తెచ్చుకున్నాడు ప్రజలందరి దగ్గర, అందరి రాజ్యాల దగ్గర కూడాను. యజ్ఞయాగాదులు, క్రతువులు అన్నీ చేస్తూ అందరికీ ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా పరిపాలిస్తూ అందరి నోట్లోని రాజు ఒక దైవంగా వాళ్ళందరూ కూడా భావించుకునే ఉండడం, అందరి కష్ట సుఖాలు కూడా చూస్తూ ఉండేవాడు. అయితే ఈ బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా ఉండేవిట. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి అలాంటివి ఆ నోట ఈ నోట ప్రజలందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు, ఋషులు సైతం ఆ రాజు తాలూకా ఇంత శక్తి ఉందా ఈ రాజుకి అని ఆశ్చర్యపోతూ, అయితే ఆ శక్తి అతనికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వాళ్ళందరూ ఉత్సాహపడుతూ ఉండేవాళ్ళట. అలాంటి మునుల్లో ఒక పెద్దతను ధైర్యం చేసి ఒకరోజు రాజుగారి దగ్గరికి బయలుదేరాడు. ఎలాగైనా ఇవాళ కనుక్కోవాలి అని. మునులు రాకను గమనించిన బృహద్రథుడు రాజన్న అహంకార భావాన్ని కొంచెమైనా కూడా లేకుండా ఆ మునులకు ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అతిథి సత్కారం చేసి, ఉచిత ఆశల మీద సమర్పించి చక్కగా వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు పొందాడు. వాళ్ళ యోగక్షేమాలు అన్నీ కనుక్కొని అయ్యాక వాళ్ళు మునులు ఈ బృహద్రథుడిని అడిగారన్నమాట, నీకు త్రికాలజ్ఞత, పూర్వజన్మ శృతి ఎలా కలిగాయో చెప్పమని అడగడానికే మేము వచ్చాము రాజా. నీకు ఎలా కలిగాయి? మేము ఇన్నాళ్ళు బట్టి మేము ఈ తపస్సు చేస్తున్నాము, అన్ని యాగాలు యజ్ఞాలు అన్నీ చేస్తాం కదా, మాకెప్పుడు అంత భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, మాకు ఒకసారి చెప్పు అంటే
అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యం ఏమీ లేదు, నేను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి ఏ యజ్ఞాలు యాగాలు క్రతువులు నేనేమీ చేయలేదు అని చెప్పాడు. ఆ మాటలకి ఈ మునులకి చాలా ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని చూసి బృహద్రథుడు మళ్ళీ ఇలా చెప్పాడు, నేను గత జన్మలో ఒక చక్రవాక పక్షిని ఆహారం కొరకు నేను తెలియకుండానే కాశీ నగరంకి చేరాను. అక్కడ అన్నపూర్ణాదేవి మందిరానికి నేను నా తిండి కోసం, అక్కడున్న మెతుకులు తినడానికి కోసం ప్రదక్షిణ చేశాను నాకు తెలియకుండానే. ఆ ఫలితమే నన్ను ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి 2 కల్పాల పాటు నేను స్వర్గ సుఖాలనేమో అనుభవించి ఈ జన్మలో ఈ మహారాజు యోగాన్ని నాకు కలుగజేసింది ఆ ప్రదక్షిణ ఫలితము అని అమునులకి రాజు చెప్పాడు. అప్పుడు నాకు లభించిన శక్తులు భోగాలు అన్నీ ఆ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణ ఫలితమే. ఆ జగదాంబ ఆయన అన్నపూర్ణాదేవికి అంతటి మహాత్యం ఉందని చెప్పాడన్నమాట ఈ మునులకి బృహద్రథుడు. ఆ కాశీ అన్నపూర్ణ స్వామి విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శన ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి. అది కాశీనగరంలో అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణ ప్రభావం ఎంత గొప్పదో చూసారా. ఈ కథ ఎలా చెప్పారు అంటే అప్పట్లో జరిగింది, ఇప్పుడు కథలుగా మనం చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి మనము వీలైనంత వరకు ఇప్పుడు వాకింగ్లు చేస్తారు, అవి చేస్తాము, దాని బదులు గుడికి ప్రదక్షిణ చేసామనుకోండి, ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణ చేస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది, పుణ్యానికి పుణ్యం కూడా మనకి వస్తుంది. కాబట్టి మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వనాథ అన్నపూర్ణ మందిరాలకు ప్రదక్షిణ చేద్దాము సాధ్యమైనంత వరకు. ఇలాంటి మంచి మంచి కొటేషన్లు మనకి తెలుస్తున్నాయి. వాటిని గురించి మనము తెలుసుకుని ఇతరుల 10 మందికి తెలియజేసి, అంటే మనం ఒక్కళ్ళమే కాకుండా 10 మంది చిన్నవే కదా ఈ ప్రదక్షిణ చేయడాలేంటి, భగవంతుడి పూజ చేయడం, పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు ఏమీ చేయలేదు కదా. ఆ రాజు ప్రదక్షిణ మాత్రం చేశాడు, అది తెలియకుండా చేసి ఒక పక్షిగా చేశాడు. కాబట్టి మనకి భగవంతుడు ఈ జ్ఞానాన్ని మనిషిగా పుట్టించి మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము భక్తి శ్రద్ధలతో ఆ ప్రదక్షిణలు చేసి అమ్మవారి అయ్యవారి అనుగ్రహ ఆశీస్సులు పొంది మనము అంతటి పుణ్యఫలాలను కూడా పొందవచ్చునని ఈ కథలో ఉన్నది. కాబట్టి మనం కూడా ఆ విధంగా చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల తాలూకు సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనందరం పొందుదాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి తప్పులేదు కదా. భగవన్ నామం కానీ భగవత్ కథలు కానీ ఇలాంటి ప్రదక్షిణ మహిమలు కానీ ఇలాంటి చేయడం వల్ల మనకి కూడా కొంచెం పుణ్యం అంతో ఎంతో కూడా వస్తుంది కదా. కాబట్టి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. ఈ కొత్త వాళ్ళు వినే మాట ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదే హర హర మహాదేవ నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. अन्नपूर्णे सदापूर्णे शङ्करः प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवास्यव भक्ताश्च स्वदेशो भुवनत्रयम्.